హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. 107 భాగాల లింకుని డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈరోజు వేదాగ్ని పార్ట్ 108. వేగ్నిక వేదుని చుట్టేసి, ఇలా నా కళ్ళ ముందు ఉండండి, జీవితం తక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ ఉన్న జీవితంలో కూడా మనమిద్దరము హ్యాపీగా లేకపోతే ఇక తిరిగి రాని జీవితమే అవుతుంది. నా కోసం ఆలోచించినందుకు థ్యాంక్స్ అని చెప్పి ముద్దులు పెట్టి పంపించింది. రుద్రిక ఇంటర్ అయిపోయింది కదా. కళ్యాణ్ బీటెక్ నుంచి యూపీఎస్సి కోచింగ్ సిద్ధంగా ఉన్నాడు. కళ్యాణ్ ఏ కాలేజీలో చేరాడో రుద్రిక పని కట్టుకుని బీటెక్ నుంచి లా చదవటానికి ఆ కాలేజీలో కష్టపడి చేరింది. కళ్యాణ్ బీటెక్ 4th ఇయర్. అతనికి చదువు మీద ధ్యాస కనుక ఒక ఇయర్ ముందుగా ఉన్నాడు. రుద్రిక బీటెక్ 1st ఇయర్. ఆల్రెడీ మాలినీదేవి కళ్యాణ్కి జానకిని దగ్గరగా ఉంచాలి అని ఆమె స్టడీస్పై అంత ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ అదే కాలేజీలో చేర్పించింది. జానకి 2nd ఇయర్. రుద్రిక తన కాలేజీకి వెళ్ళటానికి రెడీ అవుతుంది. వేద్, అదే కాలేజీలో సీట్ ఎందుకమ్మా నీకు? ఇంకా నీకు సెక్యూరిటీగా ఉండే కాలేజీలు చాలా ఉన్నాయి కదా అన్నాడు. రుద్రిక, డాడీ, ఆ కాలేజీలో కూడా కళ్యాణ్ ఉన్నాడు కదా, సెక్యూరిటీ కాదా అంటేను. వేగ్నిక, అదేంటి, కళ్యాణ్ కనీసం నీతో ఫ్రెండ్గా కూడా ఉండడు, ఏం సెక్యూరిటీ ఇస్తాడు, ఇక్కడే ఏదో ఒక కాలేజీలో చేరేదానికి అని అరుస్తుంది. రుద్రిక, అయినా నేనేమి డాడీ నేమ్ బోర్డు మెడలో వేసుకొని తిరగనులే, నన్నెవరో ఏదో చేస్తారు అని. రుద్రగాడిని మీ పక్కనే పెట్టుకున్నారు కదా, ఇక నేను కూడా ఇక్కడే ఉండాలా? నేను ఉండను అంటూ బ్యాగ్ రెడీ చేస్తుంటే సంజయ్ రిషిని తీసుకుని, ఇదిగో వీడు కూడా నీ కాలేజీలో జాయిన్ అయ్యాడు, 2nd ఇయర్. అవసరమైతే అవినాష్ కూడా. ఇద్దరు పిల్లల్ని రుద్రికకి సెక్యూరిటీగా ఆ కాలేజీలో జాయిన్ చేస్తాను అన్నాడు అంటుంటే రుద్రికకి బీబీ పెరిగింది. ఈ బ్యాచ్ మొత్తం నా చుట్టే చదువుతారా? నేను కాస్త ఫ్రీగా చదువుకోవాలి, నాకెవరూ వద్దు అని కోపంగా అన్నది. రుద్రిక బాధ ఏమిటంటే కళ్యాణ్ని ఏదో రకంగా పడగొట్టాలి. కళ్యాణ్ ముందు ఎప్పుడైనా షేమ్ అయిపోయింది అనుకో, ఈ బ్యాచ్ మొత్తం ఏడిపిస్తారు అని పాపం బాధ, అంతే. కానీ రిషి వినడు కదా. ఎందుకు వినడు అంటే అంజు కొడుకు, రుద్రికకి అన్న. అంజు ఎప్పుడు అక్కకి దగ్గరగా ఎలా ఉండాలి అనుకుంటుందో అలా రిషి చెల్లికి తోడుగా ఉండాలి అని. రీతు చిన్నపిల్ల కదా, అది ఇంకా కాలేజీలోనే ఉంది, దానికి కూడా ఇంటర్ పూర్తయితే వీళ్ళ కాలేజీలోకి వస్తుంది. అలా సంజయ్ రుద్రికాని రిషిని ఆ కాలేజీలో చేర్పించాడు. రిషికి రుద్రికకి చక్కటి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొని, కళ్యాణ్ని కూడా నువ్వు హాస్టల్లో ఉండి ఎందుకు ఆ ఫుడ్ తినటం, నువ్వు కూడా రిషి దగ్గరికి వచ్చేయి అన్నాడు. కళ్యాణ్, మామ, నేను అందరితో ఉంటే చదవలేను, ఇక్కడ ప్రశాంతంగా ఉంది అంటే కూడా అరవింద్ ఫోన్ చేసి, ఎన్ని రోజులు హాస్టల్ ఫుడ్ తింటావు, అక్కడ ఇల్లు చాలా పెద్దది, ధనుష్ వినుష్ కూడా మీ కాలేజీలో చేరతారు అని చెబితే, వినుష్ 1st ఇయర్ కానీ రుద్రిక బ్యాచ్ కాదు, వేరే బ్యాచ్. ధనుష్ 3rd ఇయర్. కళ్యాణ్ కూడా 3rd ఇయర్లో ఉండాలి కానీ సంవత్సరం ముందు చదవటం వల్ల 4th ఇయర్. ఇక అందరూ అంతలా చెప్తే ధనుష్ వినుష్ వచ్చాక వెళ్తా డాడీ అని అరవింద్కి చెప్పాడు కళ్యాణ్. ఇక రుద్రికకైతే కళ్యాణ్ 24 అవర్స్ చూస్తూ పడేయాలి, ఈ బ్యాచ్ మొత్తం నా పక్కన ఉంటే వీళ్ళందరికీ కొద్దిగా నా ప్రేమ తెలుసు, ఇంకొంచెం చెప్పేసి ధనుష్ రిషి వినుష్ కూడా చెప్పినా నాకు సపోర్టుగా ఉండమని కళ్యాణ్ని అందరం కలిసి పడగొట్టాలి అనుకుంటుంది. సంజయ్ అక్కడ అన్ని సెట్ చేసి వంట మనిషిని, ఇంటి పని చేసి ఇంటికి సెక్యూరిటీగా ఉండటానికి ఒక జోడీని పెట్టాడు. వాళ్ళెప్పుడు ఇక అందులోనే ఉంటారు. పిల్లలకి జాగ్రత్తగా వండి పెడుతూ వాళ్ళ మంచి చెడు చూసుకోవటం వాళ్ళ పని. రుద్రికకైతే ఆ హౌస్లో కళ్యాణ్తో పెళ్లి పిల్లల వరకు ఊహించేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం రుద్రిక రిషి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన కింద బెడ్రూమ్లు తీసుకున్నారు. కాలేజీలు పెద్దగా స్టార్ట్ అవ్వలేదు. కళ్యాణ్ ఇంకా హౌస్లోకి రాలేదు. ధనుష్ వినుష్ కూడా వచ్చాక కాలేజీలో జాయిన్ అవుదామని మళ్ళీ రిటర్న్ అయింది. ఎందుకంటే కళ్యాణ్ ఏదో ఎగ్జామ్ అని అక్కడ లేడు. ఆ ఎగ్జామ్ చూసుకున్నాక ధనుష్ వినుష్ వచ్చాక వస్తాను అన్నాడు. అందుకే ఇక్కడ కొత్త ప్లేస్లో ఉండబుద్ధి కాక రుద్రిక వచ్చేసింది. రిషి అక్కడే ఉన్నాడు.
రుద్రిక ఇక ఇప్పుడు కాలేజీలో జాయిన్ అయితే అందరినీ మిస్ అవుతుంది అని వేగ్నిక, వేదు, రుద్ర అందరూ హాస్పిటల్ దగ్గరే ఉంటున్నారు కదా. ఇక రుద్రిక కూడా అక్కడే ఉంటుంది. రుద్ర 10th కంప్లీట్ చేసే టైంకి ఇమ్యూనిటీ బూస్టర్ 20 నుంచి 30 వరకు అక్కడ స్టాఫ్ ద్వారా చేయగలిగారు. రుద్రకి ఒక అవగాహన కూడా వచ్చింది దానిపై. రుద్ర స్టడీస్కి హాస్పిటల్ వాతావరణం, వేగ్నిక క్లాసులు బాగా పనిచేస్తున్నాయి. ఎగ్జామ్స్ సింపుల్గా రాసేస్తున్నాడు. రుద్రిక ఒకరోజు సెల్లులో ఏదో గేమ్ ఆడుతుంటే కాళీ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి ఏంట్రా చెప్పు అన్నది. కాళీ, నువ్వే కాలేజీలో చేరావో చెప్పలేదు నాకు అన్నాడు. రుద్రిక, నీకెందుకు చెప్పాలరా, నేను చెప్పాను కదా కాలేజీలో జాయిన్ అయ్యాను, మళ్ళీ ఇంటికి కూడా వచ్చాను. నా మీద హోప్స్ తగ్గించుకోమని నీకు చాలా చెప్పాను. ఇక ఆపేయటం మంచిది. ఎందుకంటే నేనంట కళ్యాణ్ దగ్గర అయిపోవటానికి ఆయన గారు చదువుతున్న కాలేజీలో చేరాను అంట. మా బ్రదర్స్ బ్యాచ్ మొత్తం అందులో చేరారంట. అందరికీ హాస్టల్ ఫుడ్ మంచిది కాదని మా బాబాయ్ మంచి హౌస్ తీసుకుని మమ్మల్ని అందరినీ అందులో ఉంచాడంట. అందులో కళ్యాణ్ కూడా ఉంటాడంట. ఇక మేము ఉదయం టిఫిన్ చేసే దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళి వచ్చి డిన్నర్ చేసే వరకు ఎదురుబొదురుగా ఉంటాం అంట. ఇక నువ్వు ఫోన్ చేయటం ఆపేస్తే బాగుంటుంది అంట అనగానే, కాళీ, నీ ఫేస్కి వాడు నిన్ను చూడడు, నువ్వెక్కడున్నా నేను అక్కడికి వచ్చేస్తా. ఎందుకంటే కళ్యాణ్ నిన్ను పదే పదే హట్టు చేస్తుంటే నువ్వు ఫీల్ అవుతుంటే నేను చూడలేను కదా, అందుకని నిన్ను ఓదార్చటానికి నన్ను ఉంచుకోవే అన్నాడు. రుద్రిక, ఎదవ చచ్చినోడ, ఉంచుకోవటం ఏమిటి దరిద్రంగా అన్నది. అదేనే, నీ కళ్యాణ్ నీకు లేకపోతే ఆ ప్లేస్లో నన్ను ఉంచుకోమని అర్థం. కనీసం లైన్లో ఉండని, ఆ ప్లేస్ తర్వాత నేను వస్తా అంటుంటే రుద్రిక, నాకు కళ్యాణ్ తర్వాత వేరే ప్లేసు లేదు నాయన, నువ్వు మూసుకొని ఉంటే బాగుంటుంది. అయినా నేను ఏది చేసినా ప్రతిదీ నువ్వు చెప్పి చస్తావు కదా. నువ్వు నన్ను వదిలిపెట్టవని తెలుసు. కానీ ఒరే చచ్చినోడా, నేను కళ్యాణ్తో ఉన్నప్పుడు మాత్రం ఫోన్ చేస్తే పీక పిసికి చంపేస్తా. నీ ఏడుపు తట్టుకోలేక ఒక ఫ్రెండ్గా ఉంటున్నా. నాకు కళ్యాణ్కి మధ్యలో ఏమైనా నువ్వు పుల్లలు పెట్టావనుకో, నిన్ను పెట్రోల్ పోసి తగలబెడతా అన్నది. కాళీ, నువ్వు కళ్యాణ్ రొమాన్స్ చేసుకుంటూ బైక్ మీద షికార్ చేస్తూ మూవీస్ చూస్తుంటే నేను మీకు అడ్డు వస్తానా? అస్సలు రాను. ఆ కళ్యాణ్ లేకపోతే నువ్వు బాధపడితే వస్తానే పిచ్చిదానా అంటుంటే రుద్రిక, ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టలేదు, గుడ్ బాయ్ లాగా ఉన్నావు, అలాగే ఉండు, కానీ నువ్వు మా కాలేజీలో మాత్రం చేరకు అంటుంటే కాళీ, ఎందుకే అన్నాడు. రుద్రిక, ఎందుకంటే నేను కళ్యాణ్ ఇద్దరము చాలా క్లోజ్గా ఉంటే నువ్వు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతావేమో అని, మరి ఒక ప్రాణాన్ని తీసిన పాపం నాకొద్దు అంటుంటే కాళీ, నీ బొందనే నీ బొంద, వాడు నిన్ను ముందు చూస్తాడో లేదో అది చూసుకో. నువ్వు సినిమాలు, షికార్లు, రొమాన్స్ చాలా ఊహించుకుంటున్నావు. అది నీ బెడ్ మీద వరకే అమ్మా, నీకు పరిమితం. నీ జీవితంలో లేదు. నన్ను చేసుకుంటా అంటే చెప్పు, నీ లైఫ్ని చాలా బ్యూటిఫుల్గా చేస్తానే అంటుంటే రుద్రిక, నాకు నా తోక పట్టుకునేవాడు నాకు నచ్చడురా. నన్ను చూసి అసహించుకున్న వాడిని నా ప్రేమలో దించి వాడి మనసుని గెలుచుకోవటంలో ఉంటుంది గొప్పతనం. నువ్వు ఐ లవ్ యూ చెప్పాక నేను ఐ లవ్ యూ చెబితే నా బొంద ఏం కిక్కుంటుందిరా ఎదవ సన్నాసి, పెట్టై ఫోన్ అన్నది. కాళీ నవ్వుతూ, దీన్ని ఎన్ని సంవత్సరాలైనా ఈ కళ్యాణ్ పిచ్చిపోదు. ఆ కళ్యాణ్ కనుక జానకిని పెళ్లి చేసుకుంటే ఇది ముందు హార్ట్అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉంది. భగవంతుడా, దాన్ని నువ్వే కాపాడు. అది లేనిది నేను ఉండలేను. నా చిట్టి గుండె పోతుంది అంటూ అతని గుండెపై గీతలు గీతలు గీసుకుంటూ ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల నుంచి లవ్వు లవ్వు అంటున్నా, ఒక్క రోజన్న ముద్దు ముద్దుగా ఒక ముద్దు నా బొందకి ముద్దు కూడానా? ముందు లవ్ ఫీల్ అవ్వవే అంటేనే కొట్టి చంపేసేలా ఉంది ముద్దంట. అరే కాళీ, నీకు లోకంలో ఏ అమ్మాయి దొరకలేదారా? కనీసం నువ్వు మనిషివి కనపడకపోయినా ముద్దుగా మాటలు చెప్తే ఆ మాటలకు పడిపోయి లవ్లీగా మాట్లాడుతూ రొమాన్స్ ఫీల్ తెస్తే అబ్బా, ఈ ఏజ్కి ఎంత మజా ఉంటుంది. దీన్ని ఇంతలా వేధిస్తున్నా కానీ కనీసం ఆ కళ్యాణ్ని ఫీల్ అవుతూ కూడా ఒక ముద్దు పుచ్చుకుమ్మని పెట్టవే అంటే పెట్టదు అని కాళీ తెగ ఫీల్ అయిపోతున్నాడు. రుద్రిక ఫోన్ చేసి కాళీతో చెప్పు తెగిద్ది నాతో ఏదైనా ఊహించుకుంటే అన్నది.
కాలి, నేను నీతో ఊహించుకుంటున్నాను అని నీకు చెప్పానా అంటుంటే, రుద్రిక, చెప్పకపోయినా నీ ఎదవ ఆలోచన అవే అంటుంటే, కాలి, ఓహో, నువ్వు కళ్యాణ్తో ఉంటావు కదా, అందరూ అలానే ఉంటారు అనుకుంటున్నావా? ఐఆమ్ గుడ్ బాయ్ అని పెట్టేశాడు. రుద్రిక ఫోన్ చూస్తూ, గుడ్ బాయా గడిద గుడ్ బాయా? అబ్బా, ఇంకొక వీక్ ఉండాలి. ఈ కళ్యాణ్ త్వరగా వస్తే బాగుండు. ముందు ఆ మందంతా అందులో స్టోర్ అయ్యాక నేను స్టైల్గా ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని ఇక్కడికి వస్తే ఈ అవినాష్ బాబాయి ధనుష్ కానీ వినుష్ని కానీ ఎందుకు చేర్పించటం లేదంటబ్బా ఇంకా అని ఆలోచిస్తుంది. రుద్రిక అంతరాత్మ, పాపం, ఒక కాలేజీలో ఉన్న పిల్లల్ని అన్నీ చక్కబెట్టుకొని ఇంకొక కాలేజీలో చేర్పించాలి అంటే ఇబ్బంది కదనే. నువ్వేమైనా వాళ్ళకు ముందుగా చెప్పావా? సడన్గా నీకు నువ్వు అప్లై చేసి నేను వెళ్ళిపోతున్నా అని చెప్పావు. అన్నీ వాళ్ళు చక్కబెట్టుకోవద్దా అని చెబుతుంటే, అవును కదా అని రుద్రిక కళ్యాణ్ కోసం ఆలోచిస్తుంది. అలా కళ్యాణ్ వచ్చాడని ధనుష్, వినుష్, రిషి వీడియో కాల్ చూపించి మరీ చెప్పగా పాప ఎక్కడ లేని ఆనందంతో రెక్కలు కట్టుకొని ఇక్కడ ఎగిరి అక్కడ ప్రత్యక్షమైతే బాగు అనుకుంటుంది. కానీ అలా వీలు కాదు కదా. అందరికీ చెప్పి మళ్ళీ ప్రయాణం అయింది. కాళీ ఫోన్ చేస్తే రుద్రిక లిఫ్ట్ చేసి చెప్పరా అంటే, కాళీ, వెళ్ళిపోతున్నావు కదా, ఇదిగో ఈరోజు చాలా సీరియస్గా చెప్తున్నాను. నీకు వాడంటే పిచ్చి అని తెలుసు, కానీ కొద్దిగా బ్రెయిన్ కూడా యూజ్ చేయి. అక్కడ కళ్యాణ్ చాలా రోజుల నుంచి ఉంటున్నాడు. జానకి సంవత్సరం నుంచి అక్కడే ఉంచుతున్నారు. వాళ్ళిద్దరు బాండింగ్ నీకు ఆల్రెడీ ఎప్పుడో చెప్పాడు. అయినా కానీ నువ్వు వినటం లేదు. అక్కడికి వెళ్ళి ప్రతి క్షణం ఏడుస్తావేమో. నా మాట విని నేను చెప్పిన మాట వినవే అంటుంటే, రుద్రిక, చెప్పు తెగిద్ది. నాకు అసలే వాడితో ఉండే లైఫ్ వచ్చింది అని నేను ఆనందంతో రెక్కలు కట్టుకొని పరిగెడుతుంటే నా రెక్కలు విరిచేస్తావా చెత్త నా కొడక? పెట్టే ఫోన్. నేనేం చెప్పా? 99.9% వాడి కోసం వాళ్ళ పెళ్లి వరకు ట్రై చేస్తారా అంటుంటే, కాశీ, సరే వాళ్ళ పెళ్ళి అయిపోతే నాకు ఇస్తావు కదా ఛాన్సు అన్నాడు. రుద్రిక, ఇస్తారా? నా ఎదురుగా నువ్వు వచ్చాక నిన్ను చంపేస్తే పీడ పోతుంది నాకు అంటుంటే, కాళీ, అది కాదే, నువ్వు హర్ట్ అవుతావని బాధ. అయినా వాడు ఇంతవరకు నీతో ఒక 5 minutes మాట్లాడింది లేదు. అయినా వాడంటే అంత చచ్చిపోతావేమే. నేనైతే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు ఏమోలే. ఏదేమైనా నువ్వు మాత్రం హర్ట్ అవ్వకు బంగారం. నువ్వు నా జీవితంలో లేకపోయావు, కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండాలి, ఓకేనా అంటూ ఒక కిస్ ఇవ్వరాదే అన్నాడు. రుద్రిక వ్యాక్ తూ అని ఫోన్ పెట్టేసింది. కాళీ ఫోన్ చూసుకుంటూ, కిస్ అంటే ఇలా కూడా పెడతారా? దీన్ని అడగటం నాది తప్పు అని ఆ ఫోన్లోనే ఏదో ఊసినట్టు తుడిచి జేబులో వేసుకున్నాడు. అలా రుద్రిక స్టైల్గా ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్, వినుష్, ఋషి రుద్రికాని చూసి, నీకోసం వెయిటింగ్, లంచ్ చేద్దాం రా, మేము కూడా ఈరోజు నువ్వు వస్తున్నావు అని కాలేజీ ఎగ్గొట్టి ఉన్నాము అన్నారు. రుద్రిక, మరేమో అన్నలు, మీ బావగారు ఎక్కడా అని రుద్రిక కాలు బొటనవేలుతో కింద గీక్కుంటూ సిగ్గుపడుతూ నోట్లో బొటనవేలు గోరు పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతుంది. ధనుష్ వికారంగా చూస్తూ, బంగారం, నువ్వు సిగ్గుపడితే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. అరే రిషిగా, చెంచా వాటర్ తీసుకుని రారా, నేను అందులో దూకి చచ్చిపోతాను, దీన్ని చూడలేను అని అంటున్నాడు. రిషి, అవును బంగారం, అంత అసహ్యంగా ఉంది. ఇది ఎప్పటి నుంచి బంగారం అని రిషి అన్నాడు. రుద్రిక సర్దుకొని, అంటే చాలా సంవత్సరాల తర్వాత కళ్యాణ్ని చూస్తున్నాను కదా, ఇప్పటి వరకు లైవ్లో చూడలేదు కదా, ఫోటోలోనే అంత బాగున్నాడు కదా, నేను అతనికి సెట్ అవుతానా, నన్ను చూసి ఆశ్చర్యపోతాడా అంటుంటే, వినుష్, అక్క, బావా మేము కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో ఉంటేనే మమ్మల్ని పిచ్చి తిట్లు తిట్టి వెళ్ళాడు. నువ్వు చాలా కలలు కంటున్నావు, కానీ ఆ కలలన్నీ ఆ గంగలో కలిపి ఆకలవుతుందిరా అంటూ అందరూ లంచ్ చేశారు. కళ్యాణ్ కోసం ఎదురు చూస్తుంది. నైట్ 8 అయింది, కానీ కళ్యాణ్ రాలే. అందరూ డిన్నర్ చేశారు. రుద్రిక మనసులో బాధగా ఉంది. అతనిని లైవ్లో చూడాలని ఆరాటంతో ఎన్నో రోజుల నుంచి కలలు కంటుంది. ఈ రోజు వస్తాను అని తను కూడా కాలేజీకి వెళ్లకుండా ఉంటాడు అనుకుంది. కానీ వీళ్ళనే తిట్టి వెళ్ళాడు కదా, అయినా సాయంత్రానికి త్వరగా వస్తాడు అనుకుంది. కానీ 8 అయింది, 9 అయింది, రాలేదు. రుద్రిక అక్కడ సోఫాలో నిద్రపోతుంది. కళ్యాణ్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎవరూ కనిపించలేరు. రుద్రికని 1 నిమిషం చూశాడు.
పనామేడ బాబు భోజనం వడ్డించనా అనగానే కళ్యాణ్ ఆంటీ నేను బయట తిని వచ్చాను, అన్ని సర్ది పెట్టేయండి అంటూ వీళ్ళందరూ కింద గదిలో బెడ్రూమ్ తీసుకుంటే కళ్యాణ్ సెకండ్ ఫ్లోర్లో రూమ్ తీసుకున్నాడు. ఫ్రెష్ అయ్యి హాయిగా పడుకున్నాడు. రుద్రిక సెల్లు మోగుతుంటే నిద్ర మత్తులో ఎత్తి ఖాళీ ఫోన్ చూసి ఏంట్రా ఈ టైంలో అన్నది. ఖాళీ అప్పుడే పడుకున్నావా? తిన్నావా? నీ కళ్యాణ్ని చూసావా? నువ్వు నీ కళ్యాణ్ని చూసి నన్ను మర్చిపోయి ఉంటావు. నువ్వు ఎలాగూ ఫోన్ చేయవు అని నేనే చేశాను. బాగున్నాడా నీ కళ్యాణ్ అని అన్నాడు. రుద్రిక అప్పుడు టైం చూసింది. 10 అవుతుంది. ఖాళీతో మాట్లాడుతుంటేనే పనావిడని కళ్యాణ్ వచ్చాడా అంటే వచ్చాడమ్మా, భోజనం బయట తిని వచ్చాడట, పడుకోవటానికి వెళ్ళిపోయాడు. రుద్రిక ఏ గది అంటే పైన గది చూపించింది. అటు ఖాళీ మాట్లాడుతుంటే ఇక్కడ రుద్రికకి బాధగా ఉంది అనిపించింది. ఆ గది దగ్గరికి వెళ్దాము అన్నా వెళ్ళాలి అనిపించలా. ఇక్కడ సోఫాలో ఉన్నా కదా, కనీసం లేపి తిన్నావా అని అడగవచ్చు కదా అని ఆమె మనసుకు అనిపిస్తుంటే ఇప్పుడు ఖాళీ తిన్నావా, నువ్వు అప్పుడే పడుకున్నావా అంటే సమాధానం చెప్పావా, నీకులాగే వాడు అని రుద్రికాని తిట్టుకుంది. కాశీ ఒసేయ్ ఏమైందే అన్నాడు. రుద్రిక తేరుకొని ఏం లేదు అంటూ తన గదిలోకి వెళ్ళి ఇప్పుడు నేనేం చెప్పలేను కానీ నిద్ర వస్తుంది, పడుకుంటారా అన్నది. ఖాళీ అన్నం తిన్నావా అన్నాడు. రాత్రి రుద్రికకి బాధగా అనిపించింది. తిన్నా అని మెల్లగా చెప్పింది. ఖాళీ నీ కళ్యాణ్ మీద ప్రామిస్ చేసి చెప్పవే అన్నాడు. రుద్రిక ఆయన మీద ఎందుకు లేరా, లైట్గా తిన్నా, తను వచ్చాక ఆయనను చూసి తినాలి అనుకున్నా, ఆ కోరిక కూడా తీరలేదు అని బాధగా చెప్తుంటే ఖాళీ మరి తినిపో అన్నాడు. రుద్రిక నాకొద్దు అంటూ ఉంటారా అని ఫోన్ పెట్టేసింది. కొద్దిసేపటకు పనావిడ తలుపు కొడుతుంటే రుద్రిక తలుపు తీస్తే పాలు ఆమె చేతిలో పెట్టి భోజనం కూడా చేయలే కదా, తాగండమ్మా అన్నది. రుద్రిక అదేంటంటే నేను అందరితో తిన్నాను కదా అన్నది. ఏమోనమ్మా ఎవరో ఖాళీ బాబు అంట, పాలు తీసుకుని వెళ్ళి తనకివ్వు, అన్నం తినలేదు అన్నాడు. అప్పుడు నేను ఆలోచించాను, మీరు చాలా కొద్దిగా తిన్నారు కదా, ఎవరు మీ ఫ్రెండ్ అంట కదా అని వెళ్ళిపోయింది. రుద్రిక మనసుకు ఖాళీని ఎలా అర్థం చేసుకోవాలి, కళ్యాణ్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కాక కడుపులో సురసురగా అనిపిస్తే పాలు తాగి హ్యాపీగా పడుకుంది. మరుసటి రోజు అందరూ కాలేజీకి రెడీ అయ్యి బయటికి వచ్చారు. రుద్రిక అయితే లేచిన దగ్గర నుంచి ఒక 10 సార్లు ఆ పై గదికేసి చూసింది. కళ్యాణ్ తలుపు తీయనూ లేదు, కిందికి రానూ లేదు. రుద్రిక స్నానం చేస్తూ ఫ్రెష్ అయ్యేటప్పుడు వచ్చాడు, టిఫిన్ చేశాడు, వెళ్ళిపోయాడు. రుద్రిక అడిగితేను పనావిడ తిని వెళ్ళిపోయాడు అని చెప్పటం, ఇక మిగిలిన వారు తినటం, బయలుదేరటం జరిగింది. నైట్ నుంచి ఎంత ట్రై చేసినా కళ్యాణ్ కనిపించటం లేదు అని రిషి బైక్పై వెనక కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటే రిషి కాలేజీ వచ్చింది, దిగు బంగారం అన్నాడు. అప్పుడు తేరుకొని దిగుతున్న ఆమె కంటికి 6 అడుగుల పైనే హైట్కి తగిన వెయిట్, పోలీస్ అవ్వాలని కలలు కంటున్నాడు కదా, బాడీ చాలా ఫిట్గా మంచి కలర్ తోటి ఎంత అందంగా ఉన్నాడో. ఈ ట్రెండ్కి తగిన లుక్, ఆ డ్రెస్సు, ఆ స్టైలు ఆ బైక్ మీద వస్తుంటే అలా మౌత్ ఓపెన్ చేసి రుద్రిక చూసింది. కళ్యాణ్ బైక్ కొంచెం ముందుకు వెళ్ళగానే బైక్ వెనకాల జానకితో ఏదో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఆమె జీవితంలో కళ్యాణ్ నవ్వుతాడు అని ఆమెకి ఇప్పటి వరకు తెలియదు, కానీ ఆమెతో నవ్వుతూ మాట్లాడుతుంటే రుద్రికకి చాలా ఆనందంగా అనిపించింది. నువ్వు ఇలా నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నాడో నా మొగుడు అనుకుంది. రుద్రిక అలానే చూస్తుంది. కళ్యాణ్ బైక్ దిగి జానకితో నడిచి వెళుతుంటే రుద్రిక పక్కన జానకి ఫ్రెండ్స్, జానకి బావ ఏముంటాడే దానికి కాబోయే మొగుడు అని మనం సైలెంట్గా ఉంటున్నాము, కానీ లేకపోతే ఆ కళ్యాణ్కి మన కాలేజీలో ఎంతమందో అని మైమరుపుగా అంటుంది. రుద్రికకి బీపీ పెరిగింది. కళ్యాణ్ని అలా చూస్తున్నారు అని కడుపులో ఉడికిపోయి అక్కడ నలుగురిని 4 పీకులు పీకింది. వాళ్ళకి అసలు ఏమీ అర్థం కాక రుద్రిక కేసి చూస్తుంటే వాళ్ళు మేము సెకండ్ ఇయర్, నువ్వు కాలేజీకి అప్పుడెప్పుడో ఫస్ట్ డే ఒక్కరోజు కనిపించావు, ఫస్ట్ ఇయర్ దానివి, నువ్వు మాపై చేయి చేసుకుంటావా అని నలుగురు రుద్రిక మీదికి వస్తుంటే రుద్రిక అక్కలు మీ చెంపపై డెంగ్యూ దోమ వాలింది, అది ఒకరిని కొట్టగానే ఇంకొకరి మీద అలా వాలితేను నలుగురిని కొట్టాను, అంతేకాని మిమ్మల్ని కావాలని కొట్టలేదు, మీ ప్రాణాలు కాపాడటానికి కొట్టాను, అంత మంచి పని నేను చేశాను, నన్ను అలా అంటారు తప్పు కాదు అని
నలుగురు నడుములు గిల్లిపోయింది. వాళ్ళు నలుగురు ఫస్ట్ చెంపదెబ్బకు గువ్వలు గుయ్యమన్నాయి. నడుము గిల్లినప్పుడు రుద్రిక బలం తెలిసింది. రుద్రిక చూడటానికి బక్క పిల్లలా ఉంది. ఇంతలా గిచ్చేసింది అని ఏదో కోపంగా చూస్తుంటే రుద్రిక పక్కకి రిషి, ధనుష్, వినుష్ చేరారు. రిషి వాళ్ళ క్లాసు, ధనుష్ వాళ్ళకంటే హై క్లాసు. అందుకే మూసుకొని ఎప్పుడో చిక్కిద్ది, దీని సంగతి చెప్తాము అనుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక భయంకరమైన మలుపు ఉన్నది. గెస్ చేయండి. ఈ మలుపుకి చిన్న క్లూ కూడా ఇస్తాను. రుద్రాని కృతిక, ద్రోణ ఒక నెల ఎక్కడికో తీసుకుపోయారు. అది మీరు గెస్ చేస్తే టర్నింగ్ పాయింట్ అర్థమవుతుంది. ఇక మీకు చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఇది కంటిన్యూగా మీకు రావాలి అంటే నా చేతుల్లో ఏమీ లేదు, మీ చేతుల్లోనే ఉంది. ఈ స్టోరీ మీ ఎంకరేజ్ని బట్టి ముందుకు వెళుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ ఇవ్వండి. వీలైతే షేర్ చేయండి. మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి, ప్లేలిస్ట్లో పెట్టాను. నాన్ స్టాప్గా వినండి.